అరెస్టులు అయితే చేయడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి చాలామందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. 13-14 మందిని అరెస్ట్ కూడా చేసినటువంటి సందర్భం. నమ్మకం ఉందా అసలు అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందనేటువంటి నమ్మకం అయితే ఉందా? బీజేపీ అనుయాయులను అరెస్ట్ చేసినా కూడా వాళ్ళకి రాజభోగాలే తప్ప ఎక్కడ కూడా సక్రమమైన పద్ధతిలో అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష చేసే పద్ధతి ఇప్పటిదాకా జరగలేదు. వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్షాల మీద, ప్రజా సంఘాల నాయకుల మీద అక్రమైన కేసులు పెడుతున్న స్థితి కనబడతా ఉంది. ఈరోజు విద్యారంగం దేశంలో విద్యారంగం ఎలా ఉందని మనం ఒకసారి చూసుకున్నట్టయితే కరోనాలో మనకు స్పష్టంగా కనపడింది. ఈరోజు కనీసం విద్య, వైద్యం అందక కరోనా సమయంలో లక్షలాది మంది ప్రజలు గంగానదిలో శవాలైతే పరిస్థితి ఉంది. దాన్నైనా దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ దేశానికి నాణ్యమైనటువంటి డాక్టర్ని తయారు చేసినటువంటి ఒక పరీక్షని పకడ్బందీగా నిర్వహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పుకుంది. మొత్తం పేపర్లని స్కామ్ చేసింది, పేపర్లను అమ్ముకున్నది. ఆ దాంట్లో నుంచే ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఉస్మానియా యూనివర్సిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ముఖ్యంగా నీటు విషయంలో? వాస్తవానికి నీటిలో చాలా అవకతవకలు జరిగినాయి. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలే కాదు, 24 లక్షల మంది కుటుంబాల యొక్క జీవితాలతోనే ఈరోజు నరేంద్ర మోడీ గవర్నమెంట్ చెలగాటం ఆడుతూ ఉంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఈ యొక్క భారతదేశానికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది. సో ఈరోజు నీట్ ఎగ్జామ్ అంటే అత్యున్నతమైనటువంటి ఒక డాక్టర్లను, మనుషుల ప్రాణాలుగా కాపాడే ఒక వ్యవస్థను వాళ్ళు ఎంచుకున్నప్పటికీ వాళ్లకు ఈ విద్యను కూడా ఈరోజు వాళ్ళు పైసల పేరుతోని వాళ్ళ ఎగ్జామ్స్ సరిగ్గా నిర్వహించకుండా వాళ్ళ ర్యాంకును వేరే వాళ్ళకు అమ్మడం అంటే ఈ దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఎవరి చేతిలో ఉందనేది కూడా ఈరోజు ఈ దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. దీనికి ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి. తక్షణమే ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఎవరైతే ఆ ఎన్టీఏ ఉన్నారో ఆ అధికారుల పైన సుప్రీంకోర్టు జడ్జితోని విచారణ జరిపించి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 24 లక్షల మంది విద్యార్థులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ఈ దేశ ప్రజలపైన ఉంది. నరేంద్ర మోడీ వీళ్ళ యొక్క జీవితాలను ఆగం చేస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్పందించాలి. దీనిపైన చర్యలు తీసుకునే విధంగా ఈ బాధిత విద్యార్థులకు న్యాయం చేసి పరీక్షను మళ్ళీ నిర్వహించే విధంగా పోరాటాలు కొనసాగించాలని దేశవ్యాప్తంగా ఏమైనా ఆందోళనలకు పిలుపునివ్వబోతా ఉన్నారో ముఖ్యంగా 24 లక్షల మంది విద్యార్థులకు బాసటగా? ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ఎస్ఏ కానీ వామపక్ష విద్యార్థి సంఘాలు అన్ని కూడా కలుపుకొని రేపు పెద్ద ఎత్తున స్టూడెంట్ మార్చుకు మేము ఇప్పటికే కాల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో దేశ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఖచ్చితంగా క్షమాపణ చేసి ఈ విద్యార్థులకు ఒక భరోసా కల్పించకపోతే దేశవ్యాప్తంగా ఇదే విద్యార్థి సంఘాలుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు అన్ని కూడా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, యువజన సంఘాలు కూడా ఖచ్చితంగా ఈ దేశంలోని ఒక బీజేపీ గవర్నమెంట్ చేసినటువంటి ఈ యొక్క కుట్రలకు, విద్యార్థి జీవితాలతో చెలగాటమాడినటువంటి ఈ విధానాలపైన ఖచ్చితంగా దేశవ్యాప్తంగా పెద్ద మూమెంట్ అనేది కొనసాగిస్తాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ దిగి వచ్చి 24 లక్షల మంది విద్యార్థులకు మరియు వాళ్ళ కుటుంబాలకు క్షమాపణ చేసేంత వరకు కూడా మా పోరాటాలు కొనసాగిస్తాం. అన్న, మీరు చెప్పండి, దాదాపుగా కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడ కనబడతా ఉన్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? దేశవ్యాప్తంగా ఏమైనా ఉద్యమాన్ని నిర్మించబోతా ఉన్నారా? సహజంగా వామపక్ష భావాజాలున్న విద్యార్థి యువజన సంఘాలకి ఫైట్ చేసే ఇది ఉంటుంది. ఎందుకంటే వెనక ముందు ఆర్డర్ కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటారు. ప్రశ్నించే తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి విద్యార్థులు అన్యాయానికి గురి అని చెప్పేసి 24 లక్షల కుటుంబాలు, విద్యార్థుల జీవితాలు రోడ్డును పడ్డాయనే దాని మీద విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు స్పందిస్తూ ఉంటాయి. మేమేం ప్రశ్నిస్తామని అంటే ఈ బీజేపీ నాయకత్వాన్ని, మీరు అక్రమంగా తరలిస్తున్న ఆవుల మీదనే స్పందిస్తారా? ఆవులే మీకు ఇంపార్టెంటా? విద్యార్థులు కాదా? విద్యార్థుల తల్లిదండ్రులు కాదా? 24 లక్షల మంది విద్యార్థుల గోస మీకు తగలట్లేదా? మీరు ఎందుకు స్పందించరు? ఆవుల మీద స్పందించడం అనేది మీ ఇష్టం కావచ్చు, కానీ మీరు చేసిన తప్పు దాని మీద, మీ ప్రభుత్వం చేసిన తప్పు మీద, మీ రాష్ట్ర ప్రభుత్వాలు గుజరాత్, హర్యానా, ఏదైతే యూపీలో జరిగినటువంటి అక్రమ కుంభకోణాలు, పేపర్ కుంభకోణాలు, దాని మీద మీ ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు? కేంద్ర సహాయ మంత్రి, ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు ఎందుకు స్పందించట్లేదు? ఇక్కడ విద్యార్థులు మీ విద్యార్థులు కాదా? ఇక్కడ హిందువులు కాదా? దీని మీద ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తాను. ఇకనైనా స్పందించాలి, ఎన్టీఏని రద్దు చేయాలి, నీట్ ఎగ్జామ్ను మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.